ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేటప్పుడు మనకి గడ్డం దగ్గర కావాలి ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంటే ఎలా చేస్తారు? అసలు ఏ విధంగా చేస్తారు? బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి పాసిబులా? నాకు గడ్డానికి జుట్టు లేదు సార్ ఏ విధంగా చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే ట్రాన్స్‌ప్లాంట్ అనేది బియర్డ్ ఏరియాలో చక్కగా చేయొచ్చండి మగవాళ్ళకి. ఇక్కడ బియర్డ్ ఏరియాలో మనం ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనంటే ఇక్కడి నుంచి వెంట్రుకలు తీసి ఇక్కడ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అది ఎలా చేస్తారు? అసలు బియర్డ్ గ్రోత్ ఎందుకు కాదు? అసలు ఇవన్నిటి గురించని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బియర్డ్ గ్రోత్ అనేది ఇక్కడ అడిక్వేట్‌గా లేదనడానికని మెయిన్ కారణం వచ్చేసి జెనెటిక్ ట్రైట్ ఉంటదండి. వంశంలో ఎవరికైనా గాని గడ్డం సరిగ్గా లేకుండా ఉండటంతోటి మనకక్కడ వెంట్రుకలనేటివి యూనిఫార్మ్‌గా ఉండదండి. కొంతమందికి ఈ భాగంలో పల్చగా ఉంటుంది. కొంతమందికి ఈ భాగంలో పల్చగా ఉంటుంది. కొంతమందికి ఈ భాగంలో ఉంటుంది. కొంతమందికి కొన్ని భాగాలు మాత్రమే ఉంటాయన్నమాట. అయితే గడ్డం తక్కువగా ఉండటంతోటి టెస్టోస్టిరాన్ ఏమైనా తక్కువగా ఉంటుందా? మగవాళ్ళకి విరిలిటీ అని కానీ లేకపోతే పొటెన్సీ అనేది తక్కువగా ఉంటుందనంటే 0% ఆఫ్ రిలేషన్. అంటే గడ్డం ఎక్కువున్నా టెస్టోస్టిరాన్‌కి సంబంధం లేదండి. గడ్డం తక్కువున్నా టెస్టోస్టిరాన్‌కి ఇండికేషన్ కాదు. గడ్డం ఎక్కువగా ఉంటే మంచిగా కనిపిస్తారు కొంతమందికి. అదే గడ్డం రోజు షేవ్ చేసుకోవాలంటే తలనొప్పిగా ఉంటుంది చాలా మందికి. సో, గడ్డము అనేదానికి టెస్టోస్టిరాన్‌కి అనేదానికి సంబంధం లేదండి. అయితే గడ్డం తక్కువున్నప్పుడు నాకు ఈ విధంగా నాకుండాలి అని చాలా మందికి కోరిక ఉంటుంది. ఎప్పుడైనా గానీ ఏదైతే లేదో దానికే కోరిక పడతాం గదా మనం. అందుకోసమనే గడ్డానికి మనం ఏం చేయొచ్చు అనే దాని గురించని ఇవాళ వివరిస్తాను. గడ్డం ఒకవేళ పెరగాలి అనంటే మీకు మైక్రో నీడ్లింగ్ అనేది చేయొచ్చండి. అలానే మీకు మినాక్సిడిల్ అనేది పెట్టొచ్చండి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది చేయవచ్చండి. అలా చేయటంతోటి మీకు ఇక్కడ ఉన్న డార్మెంట్ హెయిర్ ఫాలికల్స్ అంటే ఏదైతే నిద్రపోయి ఉంటాయో ఆ హెయిర్ ఫాలికల్స్ తట్టి లేపటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. ఇవన్నీ చేసినాక కూడా మీకు గడ్డం మీద వెంట్రుకలు రాలేదు అని అంటే గనక దానికి మనం ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఎక్కడి నుంచి చేస్తాము? వెంట్రుకలు ఇక్కడ వెనక భాగం నుంచి తీసి ఇక్కడ పెడతామన్నమాట. ఎలా చేస్తాము ఈ ప్రాసెస్ అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఇక్కడ వెనకాల భాగంలో మీకు హెయిర్స్ అన్ని ట్రిమ్ చేస్తారండి. హెయిర్స్ అన్ని ట్రిమ్ చేయటంతోటి ఏమవుతుందనంటే అక్కడ హెయిర్స్ అన్ని మీకు ఇక్కడ అంతా సన్నగా అయిపోతాయి అన్నమాట. అక్కడేం చేస్తాము ఇక్కడంతా మొద్దు బార్చేసి ఈ భాగంలో అంతా మొద్దు బార్చేసి ఒక్కొక్క వెంట్రుక అనేది తీసేస్తాం అనమాట. ఒక్కొక్క వెంట్రుక అనేది తీసేసి ఇక్కడి నుంచి మనము ఈ భాగంలోకి మొద్దు బార్చేస్తాం అనమాట. ఇక్కడ మొద్దు బార్చేసి ఇక్కడ చిన్నగా స్లిట్స్ అనేటివి తయారు చేస్తాం. స్లిట్స్ అంటే ఏంటి? మనం గ్రాఫ్ట్స్ పెట్టడానికి ఆ కుదుళ్ళకి మనకు ఆ స్పేస్ ఉండాలి కదండి. దానికి ఒక్కొక్క దానికి స్లిట్స్ అనేది చేస్తాం అనమాట. మేము సఫైర్ టిప్ అనే టెక్నిక్స్ తోటి మేము చేస్తాం. ఆ సఫైర్ టిప్ తోటి చేయటం తోటి ఏమవుతుందంటే మంచి యాంగిల్ తోటి చేయటం తోటి వెంట్రుకలు అనేది చక్కగా మంచిగా నీట్గా వస్తూ ఉంటుందండి. అక్కడ స్లిట్స్ చేయటం తోటి కూడా మంచిగా చక్కగా ఇమిడిపోయి మంచిగా హ్యాపీగా గ్రాఫ్ట్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ స్లిట్స్ చేసిన దగ్గర అక్కడ పెట్టినాక గ్రాఫ్ట్స్ అనేటివి ఊడి పడిపోతాయని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ భాగంలో మనకి స్లిట్స్ చేసినాక పెట్టినాక జుట్టు అనేది ఊడిపోతుందా పడిపోతుందా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. చక్కగా మనకి మంచిగా ఉంటాయండి. మనం ఎటువంటి చేతితోటి రాసుకోకుండా జాగ్రత్త పడాలండి. ఈ విధంగా మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వెంట్రుకలు నెమ్మదిగా ఒక 15 రోజులు నెల తర్వాత మంచిగా ఊడి పడిపోయి ఆ తర్వాత మంచిగా హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ మొదలవుతుందండి. దాదాపుగా ఒక సంవత్సరం వరకు రిజల్ట్ మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకున్నాక మంచిగా రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చు. మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మనం మినాక్సిడిల్ పెట్టవచ్చానంటే మినాక్సిడిల్ పెట్టవచ్చండి, టాబ్లెట్స్ పెట్టవచ్చండి. చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చనమాట. ఇంత మంచి మనకి ఆప్షన్స్ ఉన్నప్పుడు గడ్డం లేనప్పుడు ఇటువంటి ఇబ్బంది పడకుండా కాన్ఫిడెన్స్ తక్కువై అనవసరంగా సోషల్ స్టిగ్మాకి గురవ్వకండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చక్కగా నేచురల్ లుకింగ్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఇవాళ. తను బయట సెంటర్‌లో ఎక్కడో క్వాక్ సెంటర్‌లో చేయించుకున్నాడు. చేయించుకున్నాక అక్కడ గడ్డం చేయించుకున్నాక చిన్నగా బొడుకులొచ్చాయి. అలానే ఇంకొక రోజు ఇంకో పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ ఒకటి ఢిల్లీ దాకా ఎళ్లి హైదరాబాద్‌లో దొరకదు కదా సార్! నేను ఢిల్లీకి వెళ్తానని చెప్పి అడ్వాన్స్ ప్రొసీజర్ అక్కడికెళ్లి అక్కడ చేయించుకొని వచ్చాడు. వాళ్ళకి అదంతా గడ్డం అంతా వేరే విధంగా యాంగిల్స్‌లోకి వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే మీరు ఏదేమైనా గానీ ప్రొసీజర్ గానీ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ హ్యాండ్స్‌లో మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తక్కువ ధరకొస్తుంది. 60,000కే వస్తుంది. 20,000కే వస్తుంది. 30,000కే వస్తుందని చెప్పి అలా ఇబ్బంది పడి అనవసరంగా డబ్బుల కోసమని మీరు ఆలోచించి ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకూడదండి. మీరు మంచి ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్‌కొచ్చి మంచి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందన్నమాట. ఈ విధంగా ట్రీట్మెంట్ చేయటానికని మీకు ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అవి చేసుకుంటే మంచి రిజల్ట్స్ సాధ్యమవుతుందండి.
సో ఇదండి విషయం. బియర్ ట్రాన్స్ప్లాంట్ గురించి అని ఇవాళ తెలుసుకున్నారు, సేఫ్టీ గురించి అని మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.